మేడారంలో గిరిజన మహాజాతర మొదలైంది. వనదేవతలు ఒక్కరొక్కరుగా గద్దెలపై కొలువు తీరారు. పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చి మొక్కులు తీర్చుకుంటున్నారు. అటు మేడారం జాతరలో తొక్కిసలాట జరిగింది. 2 మహిళలు గాయపడ్డారు. జాతరకు పెద్ద ఎత్తున భక్తులు పోటెత్తడంతో ప్రాంగణంలో క్యూ లైన్లన్నీ కిక్కిరిస్తాయో లోనికి వెళ్లేందుకు భక్తులంతా తోసుకోవడంతో 2 మహిళలకు గాయాలయ్యాయి. మేడారం జాతరకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్ తో పాటు మేడారం జాతర దగ్గర మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్ కూడా ఉన్నారు. ఆయనతో కూడా మా రమేష్ మాట్లాడే వివరాలు కూడా ఇప్పుడు లైవ్ లో తెలుసుకుందాం. చూస్తున్నానండి ఏబిఎన్ రమేష్. మేడారం ప్రాంగణం అంతా భక్త సందేహంతో నిండిపోయింది. గంటకు భక్తులు ఇంకా పెరుగుతున్నారు తప్ప తరగడం లేదు. మరికొన్ని గంటల్లో సారాలమ్మ గద్దె గ్రామంలో మేడారం నుంచి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న కన్నపల్లి నుంచి సారాలమ్మను గద్దెకు తీసుకురావడానికి భక్తులంతా వెళ్లారు. అక్కడి నుంచి ప్రత్యేకమైన పూజ కార్యక్రమాలు ముగించుకొని మేడారం ప్రాంగణానికి తీసుకొచ్చి గద్దె మీద ఉంచుతారు. ఈ యొక్క సారాలమ్మ మేడారం యొక్క ప్రాంగణంలో వచ్చిన తర్వాత భక్తులంతా సందర్శించుకొని వారి యొక్క కోరికలను సమర్పించుకునేందుకు బంగారాన్ని అదేవిధంగా అన్ని చేసుకుంటున్నారు. ఇదే క్రమంలో ఎవరైతే సంతానం లేని వాళ్ళు ఉన్నారో వారంతా కూడా తడిబట్టిన స్థానంతో సారాలమ్మకు వారి యొక్క మొక్కులను సమర్పించుకునేందుకు అందరి క్యూ లైన్లో భారీగా తరలి వస్తున్నారు. గంటకు పెరుగుతున్న ఈ భారీ భక్తజన సందేహాన్ని కంట్రోల్ చేయడానికి పోలీసులు సైతం క్యూ లైన్లో పంపించేందుకు అనేక శ్రమలు పడాల్సిన పరిస్థితి వస్తుంది. ఇప్పుడు మనతో పాటు స్థానిక పార్లమెంట్ సభ్యులు బలరాం నాయక్ గారు ఉన్నారు. అసలు ఈ పండుగ యొక్క మేడారం యొక్క జాతర విశిష్టత దానికి గురించి బలరాం గారు చెప్తారు. సార్ చెప్పండి, మేడారం విశిష్టత గురించి. మేడారం జాతర ఒక ట్రైబల్ జాతర ఉన్నప్పటికీ అన్ని స్టేట్ల నుంచి కానీ అన్ని స్టేట్ల నుంచి ఛత్తీస్గఢ్, ఒరిస్సా, అన్ని స్టేట్ల నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి అందరూ భక్త జనాలు ఇక్కడ వస్తూ ఉంటారు. ఇక్కడ ప్రతి సంవత్సరానికి కూడా 1 కోటి జనాలు ఎవ్రీ ఇయర్ కూడా 1 కోటి జనాలు వచ్చేది. ఈ సంవత్సరంలో దాదాపుగా 10 days నుంచే రోజుకు 10 లక్షల మంది చొప్పున ఇవాళ ఒకటే రోజు సారలక్క వచ్చే రోజు ఇవాళ కూడా 1 కోటి భక్త జనాలు వచ్చారు. ఇక్కడ ఇవాళ ఈ ఫెసిలిటీస్ మొత్తం ఈ భక్త జనాలకు 62 కోట్ల రూపాయలు గౌరవనీయుల కిరణ్ కుమార్ రెడ్డి గారు, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి గారు 62 కోట్ల రూపాయలు మా ట్రైబల్ జాతరను దృష్టిలో పెట్టుకొని మాకు 62 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. అన్ని సంఘాలు అన్ని ఫెసిలిటీస్ ఇక్కడ ఉన్నాయి. వాళ్ళ భక్తులకు జంపన్న వాగులు కానివ్వండి, ఇక్కడ రోడ్స్ కానివ్వండి, డ్రింకింగ్ వాటర్ కానివ్వండి, స్నానాల గట్టల కాడ కూడా నిమిషానికి కూడా 1,00,000 మంది స్నానాలు చేసే ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. కాబట్టి ఇక్కడ భక్త జనాలకు అన్నిటికీ బాగానే సదుపాయాలు అన్ని ఫెసిలిటీస్ బాగానే ఉన్నాయి. కాబట్టి భక్తులకు ఎలాంటి ఇక్కడ జరగకుండా అమ్మవారి ఆశీర్వాదంతో సమ్మక్క సారలమ్మ గారి ఆశీర్వాదంతో తప్పకుండా అందరి భక్తులకు వాళ్ళకు మేలు జరిగేటట్టు వాళ్ళ పంట పైరు అన్ని బాగుండేటట్టు విద్యా బోధన అన్ని పిల్లలకు బాగా జరిగేటట్టు వాళ్ళ కుటుంబాలకు అన్ని సక్రమాలు కలిగేటట్టు అమ్మగారి ఆశీస్సులతో తప్పకుండా భక్తులకు తప్పకుండా మర్చిపోకుండా అమ్మవారి రోడ్స్ కానివ్వండి, శానిటరీస్ కానివ్వండి, పోలీస్ డిపార్ట్మెంట్ కానివ్వండి, ఇవాళ కోట్లాది మంది భక్తులకు అన్ని భక్తులకు అన్ని చేస్తున్నారు. ఇక్కడ గౌరవనీయులైన స్థానిక ఇన్ఛార్జ్ అయిన పూర్వ వీరయ్య గారు, బలరాం నాయక్ గారు, నేను మా యొక్క ట్రైబల్ జాతర మేమిద్దరం ట్రైబలే. ఆయన ఈ నియోజకవర్గానికి ఉన్న ఇన్ఛార్జి పూర్వ వీరయ్య గారు కూడా ట్రైబలే, నేను కూడా ట్రైబలే. భక్తులకు ఎలాంటి ఆగంట లేకుండా ఏ భక్తులకు ఏ మాత్రం కూడా ఇంత మాత్రం జరగకుండా మేము చూస్తున్నాం. ఎందుకంటే అమ్మవారి ఒక ఆచారం ఏంటంటే బెల్లం అనేది ఇక్కడ స్వీట్, ఇక్కడ లడ్డు, ఇక్కడ లడ్లు అనేది కాపు కాలిపోవడం ఎందుకు జరిగిందంటే అమ్మవారి ఆశీర్వాదంతో బెల్లము కొబ్బరి ఇక్కడ అది స్వీట్ గా స్వీకరిస్తారు. భక్తులు స్వీట్ గా స్వీకరిస్తారు. లడ్డు అయితే ఇక్కడ జరగదు. కాబట్టి జరిగిందని భక్తుల నమ్మకం. ఇప్పుడు మేము ఆల్రెడీ వాలంటరీగా పెట్టాము, అందరికి వాలంటరీ పెట్టాము. పోలీసు వాళ్ళు కూడా చూస్తున్నారు. చాలా కంట్రోల్ ఉంది, 99% కంట్రోల్ ఉంది. 1-2 ఎక్కడైనా జరిగితే జరగవచ్చు. 99% అయితే మేము కంట్రోల్ చేస్తున్నాం. ఇక్కడే ఉన్నాం. స్థానిక ఇన్ఛార్జ్ అయిన ఎమ్మెల్యే గారు పూర్వం వీరయ్య గారు ప్లస్ నేను ఇక్కడ మేము 10 రోజుల సంది కంటిన్యూగా ఇక్కడే ఉంటున్నాం. భక్తులకు ఏర్పాట్లు అన్ని కరెక్ట్ గా జరగాలి, బాగా జరగాలని చూస్తా ఉన్నాం. గౌరవనీయుల కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా మాకు 62 కోట్ల రూపాయలు ఇచ్చారు. సారాలమ్మ తీసుకురావడంలో ప్రత్యేకమైన పూజ నిర్వహిస్తా ఉంటున్నారు.
అంటే ఎలాంటి పూజలు నిర్వహిస్తున్నారు? అక్కడ ఆచారం నుంచి వస్తున్న ఆదివాసుల ఆచారము ట్రైబల్ ఆచార ప్రకారంగా పూజలు జరుగుతాయి. పూజలు తీసుకొచ్చి సమ్మక్క సారలమ్మను ఇక్కడ తీసుకొస్తారు గద్దె దగ్గర. కాబట్టి అమ్మవారి ఆశీస్సులు, ఆమె యొక్క శక్తి, ఆమె యొక్క అందరికీ భక్తులకు అందరూ భక్తిగా చూస్తే ఆ అమ్మవారు ఆశీస్సుల వలననే మేము ఇక్కడికి వచ్చాము అని భక్తులు అందరూ మొక్కుకుని ఉంటారు. ఇది మేడారం నుంచి భక్త జన సందేహం గురించి మన ఇంటి బలరాం గారు చెప్తున్న విశేషాలు. వాస్తవానికి ఇదే రోజు సారలమ్మతో పాటు జంపన్న అదేవిధంగా రాజు కూడా గద్దెలకు చేరుకుంటారు. ఆ గద్దెలకు చేరుకున్న వెంటనే భక్తుల సందేహం వాళ్ళని తీర్చేసుకొని వాళ్ళు నెరవేర్చుకొని వాళ్ళు